హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ 3 చుక్కలతోటి ఎంతో చక్కగా వాకిట్లో కలగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ 3 చుక్కలతోటి ఇంత చక్కనైన డిజైన్ అయితే వచ్చేస్తుంది. మీరైతే అస్సలు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా 3 చుక్కలకి ఇలా డిజైన్ లాగా గీసుకొని అందులో ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసేసి ఇప్పుడు ఈ లీఫుల్లాగా ఆకుల్లాగా గీసుకున్న దానికైతే ఇలా రౌండ్గా అయితే మనము కలిపేసుకోవాలి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ముగ్గు ఎలా వేస్తున్నాం అనేది తెలుస్తుంది. ఈ ముగ్గును మొత్తం చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి ఈ ముగ్గు మీకు నచ్చితే లైక్ చేయండి. పక్కనే హైప్ అని ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా రౌండ్గా గీసుకున్న దాంట్లో లోటస్ లాగా అయితే మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకొని పైన ఆకుల్లాగా అయితే ఇలా వేసేసి దాంట్లో ఇలా చిన్న చిన్నగా గీతలు అయితే గీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే. ఇదే విధంగా చుట్టూ 4 వైపులా సేమ్ ఇట్లానే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. డిజైన్ వచ్చేసి మనకి శుక్రవారం రోజు వేసుకుంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లోటస్ ముగ్గు అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి ముగ్గు శుక్రవారం రోజు వేసుకుంటే ఎంతో కలగా నిండుగా అయితే కనిపిస్తుంది. వాకిలైతే చూడడానికి కన్నులకు కూడా నిండుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనమైతే ఏమి చేసినా చెయ్యకపోయినా వాకిలి చక్కగా క్లీన్ చేసుకొని మంచిగా కల్లాపి చల్లి, ఇప్పుడు పెండతో చల్లడం లేదు కాబట్టి మంచిగా కలర్ ప్యాకెట్తో పెండ కలర్ వేసి చల్లామంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ఆ కలరు మీద మనం ఇలాంటి ముగ్గులు వేసుకున్నామంటే ఎంతో కలగా అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇలాంటి ముగ్గులు వేయడం వల్ల మనకి మరింత మంచిగా కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఎలా మొత్తం ముగ్గు చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ముగ్గు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మొత్తం మీద ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ లీఫ్ల దగ్గర ఒక చుక్క అయితే పెట్టేసి ఆ చుక్క చుట్టూరా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ గీసేసుకొని దాంట్లో కూడా ముగ్గు పిండితోటే కలర్ లాగా వేసుకున్నామంటే చాలా వెరైటీగా అయితే కనిపిస్తుంది ముగ్గు వచ్చేసి. ఇప్పుడు ఈ 2 లోటస్ల మధ్యలో అయితే ఇలా ఒక 5 గీతలు గీసుకొని చివరగా చుక్కల్లాగా పెట్టుకుంటే చాలా మంచిగా వెరైటీగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలాగైతే వేసుకోవచ్చు, లేకపోతే ఈ ప్లేస్లో మీకు నచ్చిన డిజైన్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇలా అయితే వేసాను ఫ్రెండ్స్. చుట్టూ 4 వైపులా ఇదే విధంగా గీతలు అయితే గీసుకోవాలి. ఈ లోటస్ కింద అయితే సేమ్ ఇదే విధంగా కూడా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా ఏ డిజైన్ అయినా మనం వేసే కొద్దీ వేయాలనిపిస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి గీసుకుంటూ పోతే ఎంత పెద్ద డిజైన్ అయినా వేయచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మనకు ఇప్పుడున్న రోజులలో వాకిళ్ళు అనేటివి చిన్నగానే ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ అయినా కూడా మంచిగా కుదిరేటట్టు వేసుకుంటే చాలా మంచిగానైతే కనిపిస్తుంది. వాకిట్లో చిన్న ముగ్గైనా చాలా కలగా కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, చూస్తుండగానే మనం 5-10 నిమిషాలలో వేసుకునే ముగ్గు అయితే ఇలా వస్తుంది. ఈ మధ్యలో ముగ్గు అంతా వేసిన తర్వాత మనకి బోసిగా అనిపించిందని అయితే ఇలా చుక్కలు పెట్టి ఆ చుక్కల్ని కొంచెం వేలుతో ఇలా జరిపామంటే మంచిగా కనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. అందుకనే ఇలా పెట్టి నేను
చూశాను, మంచిగా అనిపించిందని ఇక మొత్తం అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైతే ముందుగా ఇలా గీసుకున్న డిజైన్ దగ్గర నుంచి అయితే ఇలా గీతల్లాగా చివరగా రౌండ్గా అయితే గీసేసుకొని ఆ గీతల చుట్టూరా చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ముగ్గు వేస్తే కొంచెం నిండుగా కనిపించాలి కదా అని ఈ మధ్యలోనైతే 3 ఇట్లా రౌండ్గా గీసేసుకొని పైన అయితే ఒక చిన్న గీత అయితే గీసుకున్నాను. ఇదే విధంగా అన్ని వైపులా గీసుకున్నామంటే కొంచెం డిజైన్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అలాగే వదిలిపెడదామంటే కొంచెం బోసిగా అనిపించింది. అందుకే మీద ఇట్లా చిన్నగా డిజైన్ వెరైటీగా బాగుంటుందని ఇలా అయితే గీసేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే మొత్తం మీద ఇప్పుడు ఇంతవరకు వేసిన డిజైన్ బాగుందా, ఇలా గీతలు గీసుకున్నాక ఇలా ఇట్లా రౌండ్గా సర్కిల్లా గీసుకుంటే బాగుందా అనేది కూడా మొత్తం డిజైన్ చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత అక్కడక్కడ ఎల్లో కలర్ చుక్కలు పెట్టేసి దానిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెట్టాను ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరు డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ డిజైన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.